Hello guys, COVID-19 which is a global pandemic. అప్పటి వరకు వైరస్లు వాటి సివియర్ ఇంపాక్ట్లు ఎలా ఉంటాయో తెలియని ఈ జనరేషన్కి అది ఏంటో పరిచయం చేసింది. అలాగే ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతున్న ఇంకో వైరస్ హ్యూమన్ మెటానింఫో వైరస్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హెచ్ఎంపివి. అసలు ఈ హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అండ్ what kind of severity that will have on different age groups అండ్ ఇది COVID-19తో ఎలా కంపేర్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ హెచ్ఎంపివి అనేది నింపోవిర్డే అనే ఫ్యామిలీకి చెందిన వైరస్. నింపోవిర్డే అనే వర్డ్ గ్రీక్ లాంగ్వేజ్ నుండి డెరైవ్ అయింది. నింపో అంటే లంగ్స్, వర్డే అంటే వైరస్. సో విచ్ బేసికలీ ట్రాన్స్లేట్ టు అ వైరస్ విచ్ ఎఫెక్ట్స్ యువర్ లంగ్స్. ఈ హెచ్ఎంపివి వైరస్ ఫర్ ద ఫస్ట్ టైం 2001లో ఐడెంటిఫై చేశారు. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్ని లేదా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్ లైక్ అబౌవ్ 60 ఆర్ పీపుల్ విత్ వీక్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్స్, సో వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ వైరస్ తాలూకా సిమ్టమ్స్ అనేవి చాలా వరకు కామన్ కోల్డ్కి రిలేట్ అయి ఉంటాయి, లైక్ కాఫ్, ఫీవర్, నేజల్ కంజెషన్, సోర్ థ్రోట్ అండ్ బాగా అలిసిపోతూ ఉండడం లాంటివి. ఫస్ట్లో ఈ సిమ్టమ్స్ అనేవి చాలా మైల్డ్గానే ఉన్న కొన్ని ఏజ్ గ్రూప్స్లో ఇవి చాలా సివియర్గా డెవలప్ అవుతాయి. అండ్ దీని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వన్స్ ఒక పర్సన్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఈ సిమ్టమ్స్ని మనం ఆ పర్సన్లో చూడడానికి అట్లీస్ట్ 3 to 6 days అనే టైం అనేది పడుతుంది. ఈ హెచ్ఎంపివి వైరస్ అండ్ COVID-19కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ రెండు కూడా రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారానే స్ప్రెడ్ అవుతాయి. కానీ COVID-19 ట్రాన్స్మిసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు హెచ్ఎంపివి వైరస్. COVID-19 అనేది ఎంత పెద్ద గ్లోబల్ పాండమిక్గా మారిందో మనందరికీ తెలుసు బికాజ్ ఆఫ్ ఇట్స్ హయ్యర్ మోర్టాలిటీ రేట్. కంపారిటివ్లీ హెచ్ఎంపివి వైరస్ అనేది కేవలం మైల్డ్ ఇన్ఫెక్షన్స్ని మాత్రమే కాజ్ చేస్తుంది అండ్ ఇది సివియర్గా కేవలం హై రిస్క్ గ్రూప్స్లో మాత్రమే ఉంటుంది, లైక్ పిల్లలు అండ్ బాగా ముసలి వాళ్ళు అండ్ పీపుల్ విత్ క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్. అండ్ అన్లైక్ COVID-19 హెచ్ఎంపివి వైరస్కి అయితే ఇప్పటికీ వ్యాక్సిన్ అయితే లేదు. సో ప్రజలకి వచ్చే సిమ్టమ్స్ బట్టి మాత్రమే డాక్టర్స్ అనేది ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు ఈ సమయంలో. ఇప్పుడు రీసెంట్గా చైనాలో హెచ్ఎంపివి వైరస్ కేసెస్ రిస్క్ అనేది బాగా పెరుగుతున్నాయి అండ్ ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో స్ప్రెడ్ అవుతుందంట, ఎస్పెషల్లీ అండర్ 14 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో. అండ్ ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే హెచ్ఎంపివి వైరస్ని ఏ నేషన్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ ఒక పాండమిక్గా అయితే డిక్లేర్ చేయలేదు. సో చుట్టుపక్కల కంట్రీస్ అయిన హాంకాంగ్, ఇండియా అండ్ మలేషియా తాలూకు స్టాండ్స్ చూసుకున్నట్టయితే హాంకాంగ్లో ఫ్యూ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఇప్పటివరకు. అండ్ ఇండియన్ హెల్త్ అథారిటీస్ ప్రకారం అయితే ప్రత్యేకమైన అలర్ట్ ఏమీ లేదు, కానీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. మలేషియాలో 2023లో హెచ్ఎంపివి వైరస్ రిలేటెడ్ 225 కేసెస్ అనేది రిజిస్టర్ అయితే అండ్ 2024లో 327 కేసెస్కి అది పెరిగింది. కానీ ఈ టైంలో అది కొత్త వైరస్ ఏం కాదు, ఇట్స్ ఆల్రెడీ అన్ ఎగ్జిస్టింగ్ వైరస్ అని చెప్పి చెప్తున్నారు. సో ఈ సమయంలో హెచ్ఎంపివి వైరస్ COVID-19 అంత ప్రమాదకరం కాకపోయినా మనం కొన్ని హైజీనిక్ ప్రాక్టీసెస్ పాటిస్తే డిసీజ్ ఎఫెక్ట్ అయ్యే రేట్ అనేది తక్కువగా ఉంటుంది, రైట్? అండ్ ఇట్లాంటి కొన్ని హైజీనిక్ రెగ్యులర్లీ యూజింగ్ ద హ్యాండ్ వాష్ అండ్ ఆల్వేస్ వేర్ యువర్ మాస్క్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ దిస్ వింటర్ సీజన్, ఎందుకంటే ఈ టైంలో వైరస్ ట్రాన్స్మిషన్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఎవరైనా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీరు నోస్ ఆర్ మౌత్ని కవర్ చేసుకోవడం అండ్ హెవీలీ క్రౌడెడ్ ఏరియాస్ని అవాయిడ్ చేయడం ఎస్పెషల్లీ డ్యూరింగ్ దిస్ హాలిడే సీజన్. సో గైస్, స్టే ఇన్ఫార్మ్డ్, స్టే అలర్ట్ అండ్ ఫాలో దీస్ ప్రికాషన్స్. మనం ఈ వైరస్ మైండ్లో ఉంచుకొని ఒక ఇన్ఫార్మ్డ్ లైఫ్ లీడ్ చేయడం చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోండి. బట్ ఇప్పటికైతే ఈ హెచ్ఎంపివి వైరస్ గురించి అంత పానిక్ అవ్వాల్సిన పని అయితే లేదు, బట్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో స్టే సేఫ్, స్టే హెల్తీ అండ్ థ్యాంక్ యూ.